గూగుల్ని విశాఖకు తానే తెచ్చానంటూ మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. గూగుల్ ఏపీకి రావడాన్ని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై కూడా వైసీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరబోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను, 4 కంప్యూటర్లు తప్ప ఏముండవు, ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం. అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. ఇన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం. నోరాయింగ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది ఇలా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు? ఫేక్ ప్రచారాలు ఆపమంటారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ 2 నిమిషాలు చూస్తూ ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది.